టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. కేదారము అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? కేదారము అను పదానికి నానార్థాలు: కొండ, పాదు. కొండ, పాదు. తర్వాత ప్రశ్న. పికము అను పదానికి పర్యాయ పదాలు. పికము అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? వనప్రియము, కోకిల. సరైన సమాధానం వనప్రియము, కోకిల. తర్వాత ప్రశ్న. కలను అను పదానికి అర్థం ఏమిటి? కలను అను పదానికి అర్థం యుద్ధం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో గుర్రం జాషువా యొక్క రచన కానిదేది? గుర్రం జాషువా రచన కానిది అమృతవేణి అనేది గుర్రం జాషువా యొక్క రచన కాదు. మిగిలినవి కూడా సరైనవే. ముసాఫిరులు, అదేవిధంగా కాందీసుకుడు, నేతాజీ ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారి యొక్క రచనలే. తర్వాత ప్రశ్న. నాటకాలు రచయితలను జతపరచండి. నాటకాలు రచయితలను జతపరచండి. ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం, తాండ్ర సుబ్రహ్మణ్యం, తాండ్ర సుబ్రహ్మణ్యం, రామాంజనేయ యుద్ధం, అదేవిధంగా పానుగంటి లక్ష్మీ నరసింహం, పాదుకా పట్టాభిషేకం, అదేవిధంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గయోపాఖ్యానం. ఇవన్నీ కూడా నాటకాలు రచయితలకు సంబంధించి ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న. దశవిధ రూపకాలలో ఉత్తమంగా భావించేది? దశవిధ రూపకాలలో ఉత్తమంగా భావించేది నాటకం. సరైన సమాధానం నాటకం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది కవులను కావ్యాలను జతపరచండి. కవులను కావ్యాలను. కూచుమంచి తిమ్మకవి, రుక్మిణీ పరిణయం. రుక్మిణీ పరిణయం. కూచిమంచి తిమ్మకవి, రుక్మిణీ పరిణయం. రామరాజు భూషణుడు, వసుచరిత్ర. రామరాజు భూషణుడు, వసుచరిత్ర. రామరాజు భూషణుడు, వసుచరిత్ర. అల్లసాని పెద్దన, మనుచరిత్ర. అల్లసాని పెద్దన, మనుచరిత్ర. అదేవిధంగా దాశరథి, అమృతాభిషేకం. దాశరథి అమృతాభిషేకం, దాశరథి కావ్యం. తర్వాత ప్రశ్న. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడమే ఉద్దేశంగా గల పాఠం క్రింది వానిలో? విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడమే ఉద్దేశంగా గల పాఠం రాజధర్మం. సరైన సమాధానం రాజధర్మం. తర్వాత ప్రశ్న. ప్రత్యక్ష దైవాల పాఠంలోని కౌశికుని గాథ వీరితో చెప్పారు. ప్రత్యక్ష దైవాల పాఠంలో కౌశికుని యొక్క గాథ వీరితో చెప్పారు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పారు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. మధుదయం సవర్ణ దీర్ఘ సంధి. ఓహోహో ఆమ్రేడిత సంధిది. అదేవిధంగా చిన్నప్పుడు అకార సంధి. మేగుడు ఖా కార సంధి. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. నీటిలో, గాలిలో, నేల మీద కోటి కోరలు చాచి వేటాడుతున్నది ఇదేనని చైతన్యం గేయంలో తాపి ధర్మారావు గారు అన్నారు. దేని గురించి అంటే చావు గురించి.
తర్వాయి ప్రశ్న గుణసంధినందు అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఆదేశంగా వస్తాయి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. గుణసంధి సూత్రం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో కర్మకు ప్రథమ విభక్తి చేరిన వాక్యాన్ని గుర్తించండి. ఎన్నో మంచి విషయాలు జిడ్డు కృష్ణమూర్తి గారి చేత చెప్పబడ్డాయి. ఇది కర్మకు ప్రథమ విభక్తి చేరిన వాక్యం. తర్వాయి ప్రశ్న అర్థభేదం శబ్దభేదం లేకుండా అవే పదాలు తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగిస్తే అది ఏమవుతుంది? అర్థభేదము శబ్దభేదం లేకుండా అవే పదాలు తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగిస్తే అది లాటానుప్రాస అలంకారం. తర్వాయి ప్రశ్న సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళమ్మమ్మ చెప్పింది. సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళమ్మ చెప్పింది. ఈ వాక్యానికి సరైన పరోక్ష కథనం. సాగర్ ఊరు వెళ్ళాడని వాళ్ళమ్మ చెప్పింది. ఇది సరైన పరోక్ష కథనం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్ కలువ కన్నులు అనేది విశేషణ పూర్వపద క్రమధారయ సమాసం ఇచ్చారు. ఇది రాంగ్. మిగిలినవి కూడా సరైనవే. చిలిపి గజ్జెలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అదేవిధంగా తమ్మివిరులు సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. అదేవిధంగా సాధు సజ్జనులు ద్వంద్వ సమాసం. ఫోర్త్ మాత్రం రాంగ్. కలువ కనులు ఏ సమాసమో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాటిలో రూపకలంకారం గల వాక్యం ఏది? అలంకారాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది. అవమానాల చొరకత్తులు గుచ్చుకుంటున్నాయి. ఇది రూపకలంకారం. ఎగ్జాంపుల్. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాటిలో శత్రార్థక క్రియ కలిగిన వాక్యాన్ని గుర్తించండి. అఖిల పాటలు వింటూ ముగ్గులు వేస్తుంది. కంటిన్యూషన్ అన్నమాట. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో సరికానిది ధర్మరాజు అస్తినాపురానికి రాజు సంభావనార్థకమని ఇచ్చారు. ఇది రాంగ్. ఇది మిగిలిన కూడా సరైనవే. మీకు శుభం కలగాలి ఆశీరార్థకం. ఇది ఆశీరార్థకం. అదేవిధంగా ఆయన రేపు వస్తాడో రాడు సందేహార్థకం. ఇది కరెక్టే. మీరు సెలవు తీసుకోవచ్చు అనుమతిజార్థక వాక్యం. ఇది థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానిది విధించిన వ్యాకరణ రూపం వర్తించని రెండు రూపాలు మాత్రమే కలిగి ఉండడం బహుళం ఇచ్చేది రాంగ్. వీళ్ళని కూడా సరైనవి. విధించిన వ్యాకరణం కార్యం నిత్యంగా ప్రవర్తించడం ప్రవృత్తి. అదేవిధంగా విధించిన వ్యాకరణం కార్యం ప్రవర్తించకపోవడం అప్రవృత్తి. ఇది కరెక్టే. అదేవిధంగా సూత్రమందు విధించిన కార్యం కంటే భిన్నమైన కార్యం జరగడం అనేది అన్య విధం. ఇది కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.